కడప మేయర్ తరహాలో అనంతపురం మేయర్ అవినీతి కూడా త్వరలో బయటపడుతుందని, ఆయనపై కూడా చర్యలు తప్పవని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. నగరపాలక సంస్థలో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 2,10,00,00,000 రూపాయలు విలువ చేసే స్వచ్ఛ వాహనాలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కమిషనర్ బాలస్వామితో పాటు కలిసి ఆయన ప్రారంభించారు. నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. గత 5 ఏళ్లలో నగరపాలక సంస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని, కేవలం 11 నెలల్లోనే దీనిని గాడిలో పెట్టినట్టు తెలిపారు. డంపింగ్ యార్డ్లో మేయర్ వసీంతో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 22 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఇందులో 9 కోట్ల రూపాయల వరకు నిరూపితమైందని, త్వరలోనే రిపోర్టు రానుందని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. కడప మేయర్ తరహాలో అనంతపురం మేయర్ పై కూడా చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వాసుపత్రిలో మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు పీపీపీ మోడల్లో అనంతపురం మార్కెట్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు జనరల్ ఫండ్స్తో నగరంలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు 2,10,00,000 రూపాయలతో ఈ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా బొలెరో క్యాంపర్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ 11 లక్షల రూపాయలతోనూ, అలాగే స్ప్రింక్లర్ వెహికల్ 50 లక్షల రూపాయలతోనూ, అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ని గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టించినారు. దాన్ని 11 నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు దాదాపు 2 మిషన్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,02,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. జనరల్ ఫండ్ నుంచి ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ 39 లక్షల రూపాయలతో కొనడం జరిగింది. ఇవే కాకోకుండా ఈ గత 11 నెలల కాలంలో ఏదైతే సిల్ట్ పుడుకోబోయిందో ఆ సిల్ట్ కానీ తీపించడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్, గత 5 ఏళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరే కానీ కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేము ఈ 11 నెలల కాలంలోనే ప్లాస్టిక్ అరికట్టుకుంటూ వస్తున్నాం. ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఆ ప్లాస్టిక్ అని లేకుండా అనంతపురం కార్పొరేషన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కేవలం ఒక డమ్మీ మేయర్ని ఇక్కడ పెట్టుకొని డంపింగ్ యార్డ్ లో ఎన్నో అవతకవతలు జరిగే మీకు తెలుసు. అవి దాదాపు 22 కోట్ల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అవినీతి చేశారని చెప్పి తెలియజేయడం. అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేయర్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మీకు తెలుసు మొన్న కడపలో కేవలం 36 లక్షల రూపాయలు అవినీతి జరుగుతానే మేయర్ని తీసేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 9 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక నివేదిక రాబోతోంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే పాతూరు మార్కెట్ కానీ పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇవే కాకుండా మా మున్సిపల్ కార్పొరేషన్కి ఏవైతే జనరల్ ఫండ్స్ లో అయితే అలాగే ఒక స్పెషల్ ఫండ్ 30 crores అడిగాము. అవి కానీ త్వరలో రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ దాదాపు 2,10,00,000 రూపాయలు ఈ వెహికల్ అని ఈరోజు ఖరీదు చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర నుంచి 1,02,00,000 రూపాయలు, ఎన్కా ఫండ్స్ లో దాదాపు 65 లక్షల రూపాయలు, అలాగే మిగతాదంతా జనరల్ ఫండ్స్ లో తీసుకొని ఏవైతే ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కొనుగోలు చేసి మా అనంతపురం కార్పొరేషన్ ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం.